హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో ప్యాన్లోని బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట కొనే వాటికన్నా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ గోరువెచ్చని వాటర్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ని వేసుకోండి. మీ దగ్గర ఈస్ట్ లేకపోతే పుల్లటి పెరుగునైనా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈస్ట్ అంతా పులిసిపోతుంది. ఇలా పులిసిపోయిన తర్వాత అందులో 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలి. మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్ పిండి అయ్యేంత వరకు తయారు చేసుకోవాలి. ఈ పిండిని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా లేకపోతే బ్రెడ్ గట్టిగా వస్తుంది, టేస్టీగా ఉండదు. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కావాలంటే మీరు ఆయిల్ ప్లేస్లో బటర్నైనా యూస్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ పాటు పిండి అంతా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పాలిథిన్ కవర్ లేదా ఒక ప్లేట్తో గాలి వెళ్లకుండా కవర్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పాలిథిన్ కవర్ తీసి చూస్తే పిండి అంతా డబుల్ క్వాంటిటీ అయ్యింది. ఇలా పిండి అంతా పొంగిన తర్వాత ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఈ పిండిని ఒక చెక్క పైన పెట్టుకొని 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిని ఎక్కువసేపు కలుపుకుంటూ ఉంటే బ్రెడ్ అంత సాఫ్ట్గా వస్తుంది. ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బ్రష్తో ఆయిల్ అంతా ప్యాన్కి అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా మిల్క్ తీసుకొని బ్రష్తో బ్రెడ్పై అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేస్తే బ్రెడ్ మాడిపోతుంది. అందుకే డబల్ ప్యాన్ పెట్టి కుక్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ప్యాన్ పై పెట్టి 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్యాన్ పై మూత తీసుకొని మరోవైపుకు తిప్పుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే బ్రెడ్ హార్డ్గా వస్తుంది. లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సాఫ్ట్గా వస్తుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పై మూత తీసుకొని బ్రెడ్ పై క్లాత్ వేసుకొని పక్కన పెట్టి 5 మినిట్స్ పాటు చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బ్రెడ్ని ఒక ప్లేట్ పై తీసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో స్పాంజీగా స్మూత్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.